హైదరాబాద్ వెళ్ళాను. సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఐబీఎంలో అని చెప్పి ఆఫర్ లెటర్ అలాగే డబ్బులు కట్టి ఆఫర్ లెటర్ తెచ్చుకున్నారు కూడా. తెచ్చుకున్న తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఓకే ఐబీఎం అబ్బో మంచి కంపెనీ, తో కంపెనీ, ఎందుకు అయిపోయిందా మావా అది అని అన్నారు. రైట్, నేను నిజమే కావాలా అని చెప్పి మా నాన్న అడిగితే 50,000 మొత్తం 2.5 లక్షలు చెప్పారు. 50,000 అనేది ఆ పర్టికులర్ పర్సన్కి వేసాను. వేసిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ పంపించాను. ఇంటర్వ్యూ పంపించిన తర్వాత ఇంకప్పటికే బాగా అంటే ఇంకా ఇంటర్వ్యూ పంపించి ఇంకా తమ్ముడు ఒక వెళ్ళగానే నాకు ఫోటో తీసి పంపించేసి టెంపరీ ఐడి కార్డు ఉండేది. అసలు టెంపరీ ఐడి కార్డు నాకు తెలియదు. అసలు ఐడి కార్డు వచ్చేసింది, ఇంటర్వ్యూ అటెండ్ ఐడి కార్డు పంపించు, అయిపోయిన ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అయిపోయింది అన్నాడు. ఓకే నిజమే కావాలా. మనం కందుకొని మా ఊరి నుంచి వెళ్ళినాం. అప్పుడు దాకా మనకి పెద్దగా అంత అవగాహన లేదు, సిటీలో ఇలా మోసాలు జరుగుతాయని, మనకు అంత అవగాహన లేదు ఇలా సిటీలో ఇలా మోసాలు జరుగుతాయని, ఇలా ఇదంతా జరుగుతుందని. సరే ఇంకా వెళ్ళడంతో ఇంకా ఐడి కార్డు పంపిస్తాడు, అయిపోయింది ఇంకా అన్నాడు. సరే కావాలా ఐడి కార్డు పంపించాను. పంపించిన తర్వాత ఇంకేం తమ్ముడు అయిపోయింది, రేపు పొద్దున్నే ఆఫర్ లెటర్ వస్తుంది, 1 వీక్ లో జాయిన్ ఉంటుంది, సో సర్టిఫికేట్ అన్ని రెడీ చేసి పెట్టుకో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, అడౌట్ చేస్తారు. నిజంగా కావాలని చెప్పి నేను మామూలు ఫోన్ చేసి అడౌట్ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకొని రైట్ మొత్తానికి సర్టిఫికేట్ కానీ అప్పటికి ఓడి చేసేసుకున్నాను నేను. సో ఓడి కానీ అన్ని అనేది రెడీ ఉన్నాయి. రెడీగా ఉన్న తర్వాత ఇంకా అప్పుడు 2 రోజులు ఆగి సరే 3 రోజులు రేపు అన్నాడు కదా, సరే రేపు ఫోన్ చేస్తే అయిపోయినప్పుడు ఇంకేముంది మళ్ళీ రేపు ఈ రోజు అయిపోయి ఇప్పుడే మాట్లాడతాడు ఇలా చెప్పి పాస్ అవుతానే ఉంటాయి. అని నేను కట్టిన డబ్బులు ఏమో 50,000 ఉన్నాయి. సో అది ఎలాగ ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మా ఇంట్లో చెప్పే పరిస్థితి లేదు. సరే నేనేమనుకున్నా, సరే నేను మళ్ళీ ఇంకొక తెలిసిన ద్వారా ఇంకొక ₹1,00,000 జాబ్ ఇంటర్వ్యూ అంతా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినాక ₹1 ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇస్తానని చెప్పి ఒక పర్సన్ని కలిశాను. అతను ఇక్కడ మైండ్ స్పేస్ లోనే ఆఫీస్లో తీసుకెళ్ళగానే ఐ వాస్ సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద కంపెనీ మొత్తం అందరూ ఉన్నారు. సో అందరూ అంటే అదొక కంపెనీ తర్వాత అందరూ ఉండడం వీళ్ళు పిలవడం, నేను వెళ్ళగానే రైట్ వచ్చేసి అతను పిక్ చేసుకుని హెచ్ఆర్ పిక్ చేసుకుని వెళ్ళడం, పిక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో ఇంటర్వ్యూ తీసుకోవడం, ఇదంతా జరిగింది అనమాట. ఇదంతా అయిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి తమ్ముడు ₹1,00,000 కట్టేసి జాయిన్ అయిపో, సో శాలరీ వచ్చేసి 20,000 అని చెప్పారు. అబ్బా ఇంకేముంది, ఇంకా మంచిగా టక్ చేసి ఇక మంచిగా రెడీ అయిపోయి రోజు వెళ్ళాను. ఒకరోజు వెళ్తే అక్కడ కంపెనీ లేదంట. అని ఎంతమంది జనాలు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరంటే అవి వేరే కంపెనీ అంటే నాకు అప్పుడు తెలియదు. తర్వాత తెలిసింది ఇలా ఒక కంపెనీలో అంటే టేబుల్ వైజ్ ఈ చైర్ వైజ్ వర్క్ స్పేస్ అనేది రెంట్కి ఇస్తారని చెప్పి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న స్పెషల్గా అయితే తెలిసి ఉండకపోవచ్చు.